హై వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 11 AM. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ నిన్నటి డౌన్ ట్రెండ్ తర్వాత సెకండ్ హాఫ్లో చూసుకున్నట్టయితే కొంత రికవరీ అనేది రావడం మనం చూసాం. నిన్న క్లోజింగ్ కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ పాజిటివ్ వేస్లోనే డేని క్లోజ్ చేశాయి. అండ్ ఈ రోజు చూసుకున్నట్టయితే నిన్నటి కొంత సైడ్ వేస్ ట్రెండ్ తర్వాత మార్కెట్స్ ఈ రోజు చూసుకున్నట్టయితే ఫ్లాట్ నోట్తో డేని ప్రారంభించడం జరిగింది. అండ్ ప్రారంభించిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే ఫ్లాట్ ట్రెండ్ని కూడా మార్కెట్స్ నిలబెట్టుకోలేకుండా అక్కడ నుండి కూడా ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చెప్పుకోవాలంటే మార్కెట్స్ కొంత ఫ్లాట్ టు కన్సాలిడేషన్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ రావడం అబ్జర్వ్ చేస్తున్నాం. సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్కి 50 పాయింట్స్ అప్ సైడ్తో 36,494 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 39 పాయింట్స్ నెగిటివ్గా 36,405 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్కి 9 పాయింట్స్ అప్ సైడ్తో 10,931 వద్ద ఓపెన్ అవగా ప్రజెంట్ చూస్తే 5 పాయింట్స్ నెగిటివ్గా 10,917 ఆ రేంజ్లో ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి 11 పాయింట్స్ అప్ మూవ్తో అరౌండ్ 27,493 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ కనుక చూస్తే 15 పాయింట్స్ నెగిటివ్గా 27,467 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఓవరాల్గా మనకి సెక్టర్స్ వైజ్లో స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు మిక్స్డ్ ట్రెండ్ అనేది ఈరోజు మార్కెట్స్లో ఎక్కువగా కనిపిస్తోంది. స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్తో పాటు ఈరోజు కంప్లీట్ సెక్టర్స్ వైజ్లో కావచ్చు అటు స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే ఓవరాల్గా మిక్స్డ్ ట్రెండే మార్కెట్స్లో మనం నోట్ చేస్తున్నాము. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక వెళ్తే జీ ఎంటర్టైన్మెంట్స్ 3%, విప్రో 2.35%, హెచ్యుఎల్ 1.79%, యూపీఎల్ 1.5% అండ్ ఎస్ బ్యాంక్ 1.5% వరకు పాజిటివ్ వేస్లో మోవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక వెళ్తే ఇన్ఫోసిస్ అరౌండ్ 1.09%, టీసీఎస్ నియర్లీ 1%, హెచ్పిసిఎల్ 0.83%, అదానీ పోర్ట్ 0.82% అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ 0.5% పైగానే నెగిటివ్గా ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్న బాగా డౌన్ సైడ్లో ట్రేడ్ అయిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా చూసుకున్నట్టే మిక్స్డ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. ప్రస్తుతం అడ్వాన్స్ అండ్ డిక్లైన్సెస్ చూసుకున్నట్టయితే మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. అడ్వాన్సెస్ అరౌండ్ 799గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 756గా ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ చూస్తే ఏషియన్ మార్కెట్స్లో కూడా కొంతవరకు వీక్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తోంది. నికై అండ్ కోస్పీ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నికై అరౌండ్ 9 పాయింట్స్ అండ్ కోస్పీ అరౌండ్ 4 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో మూవ్ అవుతుండగా స్ట్రైట్ టైమ్స్ అరౌండ్ 8 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 11 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 62 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 2 పాయింట్స్ వరకు నెగిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ చూస్తే ప్రజెంట్ ఒక 2 పాయింట్స్ నెగిటివ్గా 10,931 ఆ రేంజ్లో ఎస్జీఎక్స్ నిఫ్టీ మూవ్ అవుతోంది. ఇక ఇండియన్ రూపీ కనుక చూసుకున్నట్టయితే 27 పైసా హయ్యర్ సైడ్తో 71.17తో ఈరోజు హయ్యర్ సైడ్లో డేని ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే ప్రజెంట్ సన్ టీవీ నెట్వర్క్స్ 2.69%, ఒరాకిల్ ఫిన్ సర్వీసెస్ 2.5%, ఎంఫసిస్ 1.5%, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, అజంతా ఫార్మా లాంటి స్టాక్స్లో 1.5% to 2% మధ్య అప్సైడ్ మూవ్ అనేది కనిపిస్తోంది. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే అజ్మీరా రియాలిటీ 6.5%, రాయల్ ఆర్కిడ్ అరౌండ్ 4%, టీవీ18 బ్రాడ్కాస్ట్ 3.81%, బాంబే టైయింగ్ అండ్ విఏటెక్ వైబాగ్ లాంటి స్టాక్స్లో ఒక 3.5% వరకు కూడా అప్సైడ్ మొమెంటం చూస్తున్నాం. ఓవరాల్గా మానిటైజేషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రెసెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కంప్లీట్గా చూస్తే కొంతవరకు ఫ్లాట్ టు కన్సాలిడేషన్ వేస్లోనే మూవ్ అవడం చూస్తున్నాము. నిన్న ఒక డౌన్ ట్రెండ్ మనకి మార్కెట్స్లో రావడం చూసాం. బట్ సెకండ్ హాఫ్లో చూసుకున్నట్టయితే ఒక డౌన్ ట్రెండ్ వచ్చిన లెవెల్ దగ్గర నుంచి కూడా ఎగైన్ ఒక రికవరీ అనేది కనిపించింది మార్కెట్స్లో. క్లోజింగ్ కూడా చూసుకున్నట్టయితే మనకి పాజిటివ్గానే మార్కెట్స్ డేని క్లోజ్ చేశాయి నిన్న. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే ఫ్లాట్ నోట్తో డేని స్టార్ట్ చేసినప్పటికీ అక్కడ నుండి ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది చూస్తున్నాం. లాస్ట్ ఫ్యూ డేస్గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మార్కెట్స్లో ఇదే విధమైన ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ కూడా కొంతవరకు మిక్స్డ్గానే కనిపిస్తాయి. కొంతవరకు కూడా ఫ్లాట్ టు మిక్స్డ్ మూవ్స్ అనేది ఏషియన్ క్యూస్లో కూడా చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసినట్టయితే మార్కెట్స్లో ఇంకా ఇదే విధమైన ట్రెండ్ కొనసాగొచ్చు అంటారా కొంతకాలం వరకు? అండి ఓవరాల్గా లాస్ట్ 6 డేస్గా మన నిఫ్టీ ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే స్టక్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది.
సో డౌన్ సైడ్లో 10,850, అప్ సైడ్లో 10,950 అదే రేంజ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కొద్దిగా ఫ్యూ పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉన్నప్పటికీ అదే రేంజ్లో స్టకప్ అయిపోయింది. సో హయ్యర్ లెవెల్స్లో ఒక డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అన్నది ఏర్పడుతూ వస్తుంది. ఎంతో ఇది ఒక ఇండికేషన్ మనకు ఏంటంటే ఒకసారి ఈ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ కనుక కంప్లీట్ అయిపోతే వన్ సైడ్ డైరెక్షన్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో మనకి అది కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే కీలకమైన సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. సో అలాంటి లెవెల్ మనకి 10,850, 10,845 జోన్ దగ్గరలో ఉంది. ఆ జోన్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడు మనకి ఈ వన్ సైడ్ మూమెంటం అనేది మార్కెట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అప్పటి వరకు ఇదే విధమైన సైడ్ వేస్ ట్రెండ్ కొనసాగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 27,300 అనేది ఒక కీలకమైన సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ సిమిలర్గానే నిఫ్టీతో పాటు ఇది కూడా ఒక 4-5 డేస్గా ఒక లిమిటెడ్ రేంజ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో అది మనకు సెక్టోరల్ వైజ్ గమనిస్తే మిక్స్డ్ ట్రెండ్ అన్నది కనిపిస్తూ ఉంది. అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో 50-50 ఉంది. అంటే వన్ సైడ్ డైరెక్షన్ అయితే కనిపించట్లేదు. సో మిక్స్డ్ ట్రెండ్ ఉంది, ప్లస్ హయ్యర్ లెవెల్స్లో మ్యాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇది హయ్యర్ లెవెల్స్లో ప్రస్తుతానికి రెసిస్టెన్స్ లెవెల్లో ట్రేడ్ అవుతున్నట్టుగా మనం ఒక మార్కెట్ రియాక్షన్ అని మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అనేది కనిపించట్లేదు, ఉన్న లాంగ్ పొజిషన్స్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా ఏదైతే వీక్గా ఉన్న ఫార్మర్స్ స్టాక్స్ కొద్దిగా నిన్నటి నుంచి అప్ సైడ్లోకి వెళ్ళడం చూస్తున్నాం. ఈ రోజు కూడా అదే అప్ సైడ్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి వొలాటిలిటీ ఇండెక్స్ కూడా కొద్దిగా రైజ్ అవుతూ వస్తుంది. మనకి టెక్నికల్ ఇండికేటర్స్ కూడా రివర్సల్కి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్లో మనకి ప్రైస్ పరంగా పర్టికులర్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ చేసే వరకు ఇదే విధమైన ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అంటే మార్కెట్ ఏదో ఒక ముఖ్యమైన న్యూస్ కోసం వెయిట్ చేస్తుందని భావించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో. అప్పటి వరకు ఒక రేంజ్ బౌండ్ ట్రేడ్లో లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు బై చేసుకోవడం, హయ్యర్ లెవెల్స్లో షార్ట్ సెల్లింగ్ చేసుకోవడం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం 10,845 ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఆ బ్రేక్ డౌన్ అయిన తర్వాత షార్ట్ సెల్లింగ్ అనేది దిగచ్చు. సో బ్రేక్ డౌన్ అవుతుందా, మళ్ళీ అక్కడ నుంచి రీబౌండ్ అవుతుందన్న చూడాలి. లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే 10,850, 855 ఆ జోన్ వెళ్ళిన ప్రతిసారి అక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అవ్వడం చూస్తున్నాం. సో మళ్ళీ ఈరోజు వెళ్తుంది, అక్కడ నుంచి రీబౌండ్ అవుతుందా లేదా దాన్ని బ్రేక్ డౌన్ చేసి న్యూ లోస్ వైపుగా వెళ్తుంది అనేది గమనించాల్సి ఉంటుంది. ఓకే, నీ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు నెల్లూరు నుండి ప్రభాకర్. హలో, నమస్తే మేడం. నమస్తే ప్రభాకర్, అడగండి. ఓల్ ఇండియా 245 రూపీస్ లో అది రోజు పడిపోతుంది. ఓల్ ఇండియా మేడం 245లో తీసుకున్నారు. ఇది షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా, లాంగ్ టర్మ్ కా? అది 7 మంచి డివిడెండ్ వస్తుంది. ఓకే, చూడండి, కోల్ ఇండియా స్టాక్ కంపెనీ అయితే బాగానే ఉంటుంది, కాకపోతే ట్రెండ్ కొద్దిగా వీక్గా ఉంది. మీరు 245లో తీసుకున్నారు, ప్రస్తుతానికి 220, 225 ఆ జోన్లో ట్రేడ్ అవుతుంది. సో ఇది ఆల్మోస్ట్ సపోర్టివ్ జోన్లోనే చెప్పాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో మీరు కంటిన్యూ చేయండి మీ పొజిషన్, మళ్ళీ ఒకసారి రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మేజర్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్లో కొద్దిగా కరెక్షన్ వచ్చినప్పటికీ భయపడాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫార్మా స్టాక్స్లో సన్ఫార్మా గురించి కనుక చూసుకున్నట్టయితే ర్యాలీ తర్వాత 2 to 3 డేస్ ర్యాలీ తర్వాత సన్ఫార్మాలో ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూస్తున్నాము. బట్ చూసుకున్నట్టయితే కొంత స్టిల్ ఇంకా ఇందులో టెక్నికలీ అప్ము అనేది ఇంకా ఉందని అన్నట్టే కనిపిస్తోంది. సో ఈ రోజు పరంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది సన్ఫార్మాలో కొంత కొనసాగే అవకాశం ఉందంటారా? సన్ఫార్మా ఓవరాల్గా లోయర్ లెవెల్స్ నుంచి రీబౌండ్ అవుతుంది కాబట్టి మధ్యలో అంటే కంటిన్యూస్గా బౌన్స్ రాకుండా మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తుంది. కాకపోతే అది ఒక లిమిటెడ్ రేంజ్ వరకే పరిమితం అవుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం ఇంతకుముందు అన్నట్టు సన్ఫార్మాలో ఒక బుల్లిష్ డైవర్జెన్స్ లాంటి ప్యాటర్న్ కనిపిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ డిప్ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేయనున్న ఐటీసీ కనుక చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్ ట్రేడింగ్ మూవ్స్ అనేది ఇందులో మనం చూస్తున్నాం. ఐటీసీలో కొంత రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే ఈ స్టాక్లో లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ టు ఫ్లాట్ ట్రెండ్లోనే
ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. సో ఇక్కడ నుండి కనుక చూసుకుంటే ఐటీసీ ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు, అండ్ రిజల్ట్స్ ఏ విధంగా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయంటారు సూర్యదేవ్ గారు? చూడండి, ఐటీసీ ఓవరాల్గా లాస్ట్ ఫ్యూ టైమ్స్ హయ్యర్ లెవెల్స్ అంటే 320 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్లోకి రావడం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి కీలకమైన సపోర్ట్ లెవెల్ పైనే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆ సపోర్ట్ లెవెల్ అంటే అది లోయర్ లెవెల్స్లో 270, 275 ఆ జోన్ మధ్యలో ఉంది. సో దానిపైన ఉన్నంత వరకు కొద్దిగా రేంజ్ బౌండ్లోనే మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. హయ్యర్ లెవెల్స్ వచ్చేసరికి 300 నుంచి 305 రెసిస్టెన్స్గా ఉంటుంది. సో ప్రస్తుతానికి టెక్నికల్ ట్రెండ్ ప్రకారం కొద్దిగా షార్ట్ టైంలో కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి రిజల్ట్స్ ఎలా వస్తుంది. రిజల్ట్స్ కనుక కొద్దిగా పాజిటివ్గా వస్తే ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేస్తుందేమో చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాల్ చూద్దాం. తిరుపతి నుండి రవి కాలర్ ఉన్నారు. హలో 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 అండి, అడగండి రవి. హలో నమస్తే అండి. నమస్తే అండి. ఇండియన్ బుల్ తీసుకోవచ్చు, ఎక్కడ అంటే సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉంది, ఎక్కడ తెలియజేసుకోవచ్చు? 1 సెకండ్ అండి, ఇందాక మీ వాయిస్ బ్రేక్ అయ్యింది. స్టాక్ మళ్ళీ చెప్తారా? ఇండియన్ బుల్ ఫైనాన్స్, హౌస్ ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్. క్లారిటీగా లేదండి, ఇంకొకసారి చెప్పండి. చెప్పండి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్సా? అవునండి, కరెక్ట్. ఓకే, అది ఇక్కడ కొనుక్కోవచ్చు, గుండె రేటు కొనుక్కోవచ్చా, ఎక్కడ సెల్ అవ్వకపోవచ్చు, సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉంది, డిస్టెన్స్ లెవెల్. ఓకే. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుతానికి హయ్యర్ లెవెల్స్ నుంచి షార్ప్గా కరెక్షన్లో ఉంది కాబట్టి లోయర్ లెవెల్స్లో కన్సల్టేషన్ ఫేజ్లో ఉందండి ప్రస్తుతానికి. మీ బయింగ్ ప్రైస్ అయితే సరిగా వినిపించట్లేదు. కాకపోతే ఇది లోయర్ లెవెల్స్లో ప్రస్తుతానికి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా కన్సల్టేషన్ పీరియడ్ తర్వాత మళ్ళీ హయ్యర్ లెవెల్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే మీరు ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ పొజిషన్ లాంగ్స్ కొన్ని బై చేసి ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయండి. లోయర్ లెవెల్స్లో 600 నుంచి 650 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్కి. ఇది అప్ సైడ్లో ఫస్ట్ రెసిస్టెన్స్ 876 దగ్గరలో ఉంది. సో ఒకసారి 876 కనుక బ్రేక్అవుట్ వస్తే మళ్ళీ 950 వరకు అప్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాం. మంచిర్యాల నుండి రవి కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి రవి. హలో చెప్పండి రవి. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ మార్నింగ్ అండి. ఐడిఎఫ్సి ఫస్ట్ పుట్ ఆప్షన్ తీసుకోవచ్చా అండి? 46 PE జనవరి సిరీస్. ఐడిఎఫ్సి ఫస్ట్ పుట్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? అవునండి, జనవరి సిరీస్ ఓవర్ బాట్ పొజిషన్లో ఉందనిపిస్తుంది. ఓకే, మీ అబ్జర్వేషన్ కరెక్టే. ఆల్మోస్ట్ ఇది 48, 49 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా కనిపిస్తుంది. సో మనం లాస్ట్ ఫ్యూ డేస్కి గమనిస్తే ఇది 4750 దగ్గర ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయలేకపోతుంది. సో ప్రస్తుతానికైతే వీక్నెస్ అయితే కనిపించట్లేదు. కాకపోతే మీరు 48, 49 ఆ జోన్ వస్తే అక్కడ మీరు పుట్ ఆప్షన్ అనేది బై చేసుకోవచ్చు. లేదు మీరు ఇదే లెవెల్లో కూడా బై చేసుకోవచ్చు. కాకపోతే ఈ లెవెల్లో మీరు పుట్ ఆప్షన్ బై చేసుకుంటే కనుక హయ్యర్ లెవెల్స్లో ఇది 4950 స్పాట్ లెవెల్ దగ్గర మీరు గమనించండి ఒకసారి. దాని కింద ఉన్నంత వరకు పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 4950 బ్రేక్అవుట్ వస్తే కనుక పుట్ ఆప్షన్ నుంచి బయటకు రండి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత కోటక్ మహీంద్రాలో చూస్తే కొంత హైస్ నుండి ఈరోజు కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం నిఫ్టీ టాప్ లూజర్స్లో వన్ ఆఫ్ ద లూజర్గా ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది కూడా. సో దీనికి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే సపోర్ట్స్ పరంగా ఎక్కడున్నాయంటారు? ఈ లెవెల్ నుంచి కొంత వీక్ అవ్వచ్చు అంటారా, లేదంటే ఇదే లెవెల్లో సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారా? కోటక్ మహీంద్రా బ్యాంక్, యా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 1300 నుంచి 1320 ఆ రేంజ్లో రెసిస్టెన్స్ని ఎదుర్కొంటూ ఉంది. ఈరోజు మనకు లాస్ట్ 4 డేస్గా గమనిస్తే షార్ప్గా బౌన్స్ రావడం చూసాం 1200 దగ్గర నుంచి 1300 వరకు. సో ఈరోజు కొద్దిగా ఒక బేరిష్ టైప్ క్యాండిల్ అనేది ఏర్పడుతూ వస్తుంది కాబట్టి హయ్యర్ లెవెల్స్లో అప్ సైడ్ మూమెంటం హాల్ట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది చార్ట్స్తో గమనిస్తే.
సో అది ప్రీవియస్ హై లెవెల్ కూడా ఇదే లెవెల్ దగ్గరలో ఉంది కాబట్టి రివర్సల్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇది బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక 1320 అబోవ్ ఒక 2 days సస్టైన్ అయితేనే న్యూ హైస్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో దాని కింద ఉన్నంత వరకు వీక్నెస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో 1320 కింద ఉన్నంత వరకు మళ్ళీ లోయర్ లెవెల్స్ 1200 కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే రాబోయే రోజుల్లో. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే అదానీ పోర్ట్స్ విషయానికి కనుక వచ్చినట్టయితే లాస్ట్ 2 to 3 ట్రేడింగ్ సెషన్స్గా కనుక అబ్జర్వ్ చేస్తే అదానీ పోర్ట్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కంటిన్యూ అవ్వడం చూస్తున్నాము. ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఒక 1 to 1.5% మధ్య ఈ స్టాక్ కరెక్ట్ అవుతూ వస్తుంది. సో ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉందంటారా ఈ స్టాక్లో? అండ్ సపోర్ట్స్ పరంగా కానీ రెసిస్టెన్స్ వైజ్లో కానీ చూసుకున్నట్టయితే ఎలా ఉన్నాయంటారు? అసలు ఓవరాల్గా టెక్నికల్ చార్ట్స్ పరంగా ఎలా ట్రేడ్ అవుతుంది స్టాక్? అదానీ పోర్ట్స్ ఆల్మోస్ట్ ప్రీవియస్ హైకి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అయినప్పటికీ ఒక టెక్నికల్ చార్ట్స్ పరంగా ఒక నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఫామ్ అయింది కాబట్టి ఎవ్రీ రైస్ కూడా ఒక సెల్లింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక నెగిటివ్ డైవర్జెన్స్ అనేది టెక్నికల్గా ఫామ్ అయినప్పుడు హయ్యర్ లెవెల్స్ సస్టైన్ అవ్వడం చాలా కష్టమని చెప్పాల్సి ఉంటుంది. సో హయ్యర్ లెవెల్స్ వచ్చినప్పటికీ ఎక్కువ రోజులు అదే లెవెల్లో ఉండకపోవచ్చు, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది మార్కెట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్లోనే అదానీ పోర్ట్స్ అనేది కనిపిస్తూ ఉంది. 300 దగ్గర నుంచి 400 వరకు ఏదైతే బౌన్స్ వచ్చిందో ఆ బౌన్స్ కౌంటర్ అప్ మూవ్గానే భావించాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం అనేది అదానీ పోర్ట్స్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ సపోర్ట్ అంటే ఇంపార్టెంట్ సపోర్ట్ 375 దగ్గరలో ఉంది. సో 375 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరుగుతుందో అదానీ పోర్ట్స్లో ఇప్పుడు ప్రాఫిట్స్ బుకింగ్ అనేది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాల్ చూద్దాము. తిరుపతి నుండి రాజేష్ కాల్ ఉన్నారు. హలో. హలో అండి, ఎస్బీఐ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. హలో, చెప్పండి రాజేష్. ఎస్బీఐ గురించి తెలుసుకోవాలనుకున్నా. అంటే ఇప్పుడున్న రేటుకి కొనుక్కోవచ్చా, అలానే ఎక్కడ సెల్ చేసుకోవచ్చు, దాని గురించి కొంచెం చెప్పగలుగుతారా? ఎస్బీఐ షార్ట్ టర్మ్ కి తీసుకోవాలనుకుంటున్నారా, లాంగ్ టర్మ్ మీతోనా? షార్ట్ టర్మ్ కే అండి. ఓకే. చూడండి, ఎస్బీఐ షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఒక డౌన్ సైడ్ రిస్క్ అనేది కనిపిస్తూ ఉందని 290 to 293 కింద ఉన్నంత వరకు ఎస్బీఐలో వీక్నెస్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో నా ఉద్దేశంలో మీరు బై చేయాలనుకుంటే ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత 265 దగ్గర నుంచి 260 ఆ రేంజ్ వస్తే మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు. సో ఇది చాలా కాలం అంటే మనకు లాస్ట్ 1.5 yearగా గమనిస్తే 240 దగ్గర నుంచి 340 100 పాయింట్స్ రేంజ్లోనే మూమెంటం అనేది కనిపిస్తూ ఉంది. ఆ లెవెల్ని క్రాస్ చేయలేకపోయింది. 240 అన్నది ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు. 240 ఇన్ కేస్ బ్రేక్ డౌన్ అయితే రాబోయే రోజుల్లో ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం బై చేయాలనుకుంటే 260 లెవెల్ దగ్గర నుంచి ఎస్ఐపి మెథడ్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే రిలయన్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్న బాగా కరెక్షన్ అనేది రిలయన్స్లో రావడం మనం చూసాము. ఒక ర్యాలీ తర్వాత రిలయన్స్లో కూడా కొంతవరకు నిన్న కొంత టెక్నికల్ లెవెల్స్ అనేది సపోర్టింగ్ లెవెల్స్ అనేది కూడా బ్రేక్ చేసుకుంటూ రిలయన్స్ కొంత వీక్ అవ్వడం మనం చూసాము. అండ్ ఈరోజు చూసుకుంటే అబ్సల్యూట్ ఫ్లాట్గా రిలయన్స్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఈరోజు పరంగా చూసుకుంటే రిలయన్స్కి టార్గెట్స్ ఎలా ఉన్నాయంటారు? సో రిలయన్స్ రిజల్ట్స్ తర్వాత షార్ప్గా రీబౌండ్ అవ్వడం చూసాం. అంటే 1080 ఆ జోన్ దగ్గర నుంచి రీసెంట్గా 1240 1245 ఆ జోన్ వరకు షార్ప్గా రీబౌండ్ అయింది. కాకపోతే నిన్న ప్యాటర్న్ ఏదైతే ఏర్పడిందో అది బేరిష్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. కాబట్టి నిన్నటి హై లెవెల్ అనేది కీలకమైన లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో నిన్నటి హై లెవెల్ ఆల్మోస్ట్ 1245 దగ్గరలో ఉంది. అది ప్రీవియస్ హై అంటే ప్రీవియస్ రెసిస్టెన్స్కి దగ్గరలో ఉంది. కాబట్టి ఈ లెవెల్లో కొద్దిగా కన్సల్టేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇది బ్రేక్అవుట్ రావాలి అంటే ఇది పర్టికులర్గా ఈ స్టాక్ 1280 అబోవ్ సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. 1280 అబోవ్ సస్టైన్ అవుతుందా లేదా 1245 దగ్గర నుంచే రివర్స్ వస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతానికి ఓవర్బాట్ పొజిషన్లో కనిపిస్తూ ఉంది. మనకు టెక్నికల్ చార్ట్స్ పరంగా కూడా ఒక నెగిటివ్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి నా ఉద్దేశంలో ఇప్పుడున్న హయ్యర్ లెవెల్స్ రిలయన్స్లో ఎక్కువ రోజులు సస్టైన్ అయ్యే అవకాశం లేదు. రివర్సల్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. కిరణ్. హలో. హలో, యా చెప్పండి కిరణ్. నమస్తే మేడం. ఇది రిలయన్స్ ఇన్ఫ్రా షార్ట్ పొజిషన్ ఉంది మేడం, ఫ్యూచర్ లో 280 రూపీస్ లో ఉంది. ఓకే. ఇంకోటి వచ్చేసి సేల్ వచ్చేసి
48.50 షార్ట్ ఉంది మేడం. ఈ టూ కాల్స్ వచ్చేసి ఫ్యూచర్ లో ఉన్నాయి. ఓకే, ఒకసారి పొజిషన్ చెప్తారని సార్ ఫోన్ చేశాను. సేల్ దేంట్లో ఉందండి? 48.50. సేల్ ఫ్యూచర్ లో ఉంది మేడం. 48.50 ఫ్యూచర్ లో ఉంది. రెండు ఫ్యూచర్ స్టాక్ సార్. ఓకే అండి, రెండు కూడా మీకు షార్ట్ పొజిషన్లోనే ఉన్నారు. అవును సార్, సేల్ షార్ట్ పొజిషన్ లో ఉన్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రా షార్ట్ పొజిషన్ లో ఉంది. రిలయన్స్ ఇన్ఫ్రా ఈరోజు కొద్దిగా సైడ్ వేస్ మూమెంటం అయితే కనిపిస్తూ ఉంది. అది కాకుండా మనకు లాస్ట్ 3-4 మంత్స్గా గమనిస్తే ఈరోజు వచ్చిన లోయర్ లెవెల్స్ ఇంపార్టెంట్ లోయర్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ టైం అది 280 ఆ జోన్ దగ్గర నుంచి మళ్ళీ రీబౌండ్ అవ్వడం చూసాం. కాకపోతే ఈసారి 280ని బ్రేక్ డౌన్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు అప్ సైడ్ గమనించండి. 295-290 జోన్ కింద ఉన్నంత వరకు రిలయన్స్ ఇన్ఫ్రాలో లోయర్ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు 290-295 ఆ జోన్ గమనించండి. దాని కింద ఉన్నంత వరకు మీరు రిలయన్స్ ఇన్ఫ్రా షార్ట్ సేల్ పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేల్ అన్నారు. సేల్ 48.50 దగ్గర మీరు షార్ట్ సేల్ చేశారు. సేల్ కూడా దాదాపు సిమిలర్ ప్యాటర్న్లోనే ఉందండి. మీరు ఎప్పుడు షార్ట్ సేల్ చేశారన్నది తెలీదు. కాకపోతే దీంట్లో ఇంకా కొద్దిగా వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరు హయ్యర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. 49.50 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. స్పాట్ లెవెల్లో 49.50 కింద ఉన్నంత వరకు మీ షార్ట్ సెల్లింగ్ పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ వస్తే కనుక ఎగ్జిట్ తీసుకోండి. మెయిల్స్ కూడా చూద్దాము. కాల్స్తో పాటుగా మనోజ్ కుమార్ మెయిల్ చేశారు. అశోక్ లేలాండ్ 500 షేర్స్ని 150లో హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇది యావరేజ్ ఏమైనా చేయమంటారా? 150లో ఉన్నాయా? 150లో హోల్డ్ చేస్తున్నారు. అశోక్ లేలాండ్ మీరు 150లో ఉన్నాయంటే మీరు రీసెంట్ పీక్ లెవెల్ దగ్గరలో తీసుకున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరలో తీసుకున్నారు. కాబట్టి కొద్దిగా డౌన్ సైడ్ రిస్క్ అయితే కనిపిస్తుంది. ఈ లెవెల్లో మీరు ఒక కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చు అండి. మీరు అంటే నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి మ్యాక్సిమం డౌన్ సైడ్ దీనికి 80 నుంచి 75 ఆ జోన్ వరకు లోయర్ లెవెల్స్, ఆ లెవెల్లో మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లెవెల్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. ఇన్ కేస్ 75 కానీ 80 రూపీస్ వస్తే అక్కడ ఇంకా కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు అక్యుములేషన్ చేసుకోవచ్చు. షార్ట్ టైంలో అయితే కొద్దిగా ఇంకా డౌన్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొద్దిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ మీరు హయ్యర్ లెవెల్స్లో తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కొద్దిగా యావరేజ్ చేస్తే మీ బయింగ్ యావరేజ్ కూడా తగ్గిపోతుంది. మీరు రాబోయే ఒక 1.5 ఇయర్ హోల్డ్ చేయగలిగితే రీబౌండ్ అయినప్పుడు మీకు యావరేజ్ ప్రైస్ అబోవ్ వచ్చినప్పుడు మీకు ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. వివేక్ జోషి మెయిల్ చేశారు. సన్ఫార్మా 400 పుట్ ఆప్షన్ తీసుకున్నారు, 2 లాట్స్ ఈ సీజన్ ఎక్స్పైరీకి. ఇది హోల్డ్ చేయమంటారా? మీ వ్యూ ఏంటి దీనిపైన? 400 పుట్ 2 లాట్స్ తీసుకున్నారు. సో సన్ఫార్మా 400 పుట్ ఆప్షన్ ఈ సిరీస్ కంటే అది రాకపోవచ్చు అండి. అంత కిందికి మళ్ళీ రాకపోవచ్చు. నా ఉద్దేశంలో మీరు ఏదైనా చిన్న డిప్ వస్తే కనుక సన్ఫార్మా పుట్ ఆప్షన్ల నుంచి బయటకు రమ్మని చెప్తానండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సిబి రెడ్డి మెయిల్ చేశారు. రెయిన్ ఇండస్ట్రీస్ 160లో సెల్ చేసా, నేను హోల్డ్లో ఉన్నాను. ఇది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? 160లో హోల్డ్ చేస్తున్నాను. రెయిన్ ఇండస్ట్రీస్ మీరు 160లో లాంగ్స్ బిల్డప్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు హోల్డ్ చేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ ఇది హయ్యర్ లెవెల్స్ అంటే 450 దగ్గర నుంచి కరెక్షన్ మోడ్లో ఉంది. ప్రస్తుతానికి ఒక టెక్నికల్గా ఒక లోయర్ లెవెల్స్లో ఒక బేస్ ఫామ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ కొద్ది రోజులు కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ రీబౌండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అయితే కనిపిస్తూ ఉన్నాయి. రీబౌండ్ అయినప్పుడు ఫస్ట్ అప్ సైడ్ రెసిస్టెన్స్ అనేది 184 దగ్గరలో వచ్చే అవకాశం ఉంది. సో మీరు 160 దగ్గర హోల్డ్ చేస్తున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. మీడియం టర్మ్లో బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బౌన్స్ వచ్చినప్పుడు 180 నుంచి 190 మధ్యలో మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకునే ఛాన్సెస్ దొరుకుతుంది. శ్రీనివాసరావు మెయిల్ చేశారు. రిలయన్స్ 45 షేర్స్ని 800లో తీసుకున్నారు బోనస్ రాకముందు. ప్రజెంట్ అరౌండ్ 90 షేర్స్ని హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఇది లాంగ్ టర్మ్ మీతో ప్రాఫిట్ ఏమైనా బుక్ చేయమంటారా లేదంటే కంటిన్యూ చేయమంటారా అని అడుగుతున్నారు. 800 రిలయన్స్ తీసుకున్నారు. సో రిలయన్స్ మీరు 800 లెవెల్స్లో మీరు హోల్డ్ చేస్తున్నారు కాబట్టి నా ఉద్దేశంలో మీరు అట్లీస్ట్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక
50% బుక్ చేసుకోండి. పర్టికులర్గా మీరు ట్రేడింగ్ పర్పస్లోనే మీరు బుక్ చేయాలనుకుంటే చాలా అంటే మెజారిటీ ఆఫ్ పోర్షన్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి. మళ్ళీ డిప్ అయితే వస్తుంది రిలయన్స్లో, ఆ డిప్ వచ్చినప్పుడు రీబై చేసుకోండి. ఓకే అండి, లాస్ట్ మెయిల్ చూద్దాం. రామకృష్ణ మెయిల్ చేశారు. రిలయన్స్ జాన్ కాల్ 1160లో తీసుకున్నారు, అరౌండ్ 12.90 ఐ మీన్ 13 రూపీస్లో. ఇది హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. 1160. సార్ మీరు కాల్ ఆప్షన్లో మంచి ఇంది మనీ అంటే ప్రాఫిట్లోనే ఉన్నారు మీరు. నా ఉద్దేశంలో మీరు ఈ లెవెల్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే బెటర్ స్ట్రాటజీ అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి రివర్సల్ అయితే కనుక మీ స్ట్రైక్ ప్రైస్ 1160 కానీ 1150 ఆ జోన్ని మళ్ళీ టెస్ట్ చేస్తే మీ ఇప్పుడున్న ప్రాఫిట్స్ అనేది మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ మంచి ప్రాఫిట్లో ఉన్నారు, ఒకసారి బుక్ చేసుకోండి. ఓకే సూర్యదేవ్ గారు, ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూస్తే మార్కెట్స్ కొంత ఫ్లాట్ టు మిక్స్డ్ వేస్లోనే మూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే ఒక ఫ్యూ పాయింట్స్ అప్ మూవ్ అనేది మార్కెట్స్లో చూస్తున్నాం. బట్ స్టిల్ ఇంకా కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంతవరకు ఫ్లాట్ టు కన్సోలిడేషన్ మూవ్స్లోనే చూస్తున్నాము. సో ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? అండ్ ఈ లెవెల్ నుంచి కూడా మార్కెట్స్లో ఎలాంటి టర్న్ చూడొచ్చు అంటారు? చూడండి, హయ్యర్ లెవెల్స్లో ఇలాంటి సైడ్ బై సైడ్ క్యాండిల్స్ ఏర్పడ్డామంటే ఇది ఒక టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ప్లస్ ఒక ఇన్వెస్టర్ పేషెన్స్కి టెస్టింగ్ జరిగే ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక బ్రేక్ డౌన్ కానీ బ్రేక్అవుట్ కానీ వచ్చే వరకు వెయిట్ చేసి దాని తర్వాత ట్రేడ్ చేయడం అనేది ఒక బెటర్ స్ట్రాటజీ. లేదంటే అదే రేంజ్లో స్టక్అప్ అయినంత వరకు మార్కెట్ అదే అంటే టైం కన్జ్యూమింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి. నా ఉద్దేశంలో డౌన్ సైడ్ 10,850 10,845 బ్రేక్ డౌన్ జరిగిన తర్వాతనే ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవడం అన్నది బెటర్ స్ట్రాటజీ. లేదంటే 11,000 ఎబో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అప్పుడు న్యూ లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోవచ్చు. సో నా ఉద్దేశంలో ఈ రేంజ్ బౌండ్ మార్కెట్లో కొద్దిగా మా ఇన్వెస్టర్ కొద్దిగా అవాయిడ్ చేసి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాతనే ట్రేడ్ చేయడం అనేది బెటర్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. యూఎస్ ప్రెసెంట్ చూసుకున్నట్టయితే మార్కెట్స్ నిఫ్టీ అరౌండ్ 2 పాయింట్స్ పాజిటివ్గా 10,925 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ అరౌండ్ 11 పాయింట్స్ నెగిటివ్గా 36,433 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 20 పాయింట్స్ పాజిటివ్గా 27,502 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 11 మార్కెట్స్లో మెయిల్స్ కాల్స్తో నేను స్టే చేయండి.